మనకి ఉత్తరాఖండ్లో కనుక ఒక్కసారి పరిస్థితి చూసారంటే అక్కడ ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం రాదు. ఒకసారి కాంగ్రెస్ వచ్చిందంటే ఒకసారి బీజేపీ వచ్చింది, అలాగా చేంజ్ అవుతూ ఉండిద్ది అనమాట. కానీ లాస్ట్ 2 టైమ్స్లో చూసుకున్నారనుకోండి అక్కడ బీజేపీ సత్తా చాటుతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీజేపీ సత్తా చాటింది. అయితే మరి దీని గురించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనిద్ది, వీళ్ళు ఈవీఎం ట్యాంపర్ చేశారు బీజేపీ వాళ్ళు, లేదు అంటే ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేశారు, అందుకే వీళ్ళు గెలుస్తున్నారు, లేకపోతే మేము గెలిచేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కాకుండా అక్కడ వీటన్నిటికీ చెక్ పెడుతూ పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి అనమాట. సో పంచాయతీ ఎలక్షన్లో కనుక ఒక్కసారి రిజల్ట్ చూస్తే ఎట్లా వచ్చిందో తెలుసా? ఇటువైపు బీజేపీకి ఏకంగా 190 స్థానాలు వస్తే కాంగ్రెస్కి కేవలం 98 స్థానాలు మాత్రమే వచ్చినాయి. సో ఇంకా ఇతరులకు చూసుకుంటే ఒక 52 స్థానాలు వచ్చినాయి అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈవీఎంలో మహత్యం అంటారా, లేదు అంటే మరి ఓటర్ల మహత్యం అంటారా? సో మరి ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఇటువంటి ఏమి జరగవు కదా. సో మ్యాక్సిమం జెన్యున్గానే జరుగుతాయి. సో దీన్ని బట్టి మరి మీకేం అర్థం అవుతుంది కింద కామెంట్ చేసేయండి.